అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేత కార్మికుల ఆత్మహత్యల కారణం కాంగ్రెస్ తనకి ఇష్టం లేకపోతే రాజీనామా చేస్తా, కానీ నేత కార్మికుల ఉపాధి కల్పించాలని కామెంట్ చేస్తున్నారు. రాజీనామా చేస్తారు. ప్రజాస్వామ్యం ఎన్నికైన తర్వాత రాజీనామా చేయమని మేము అడుగుతలేము. శాసనసభ వేదిక ఉన్నది. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అనేక విధానాలు ఉన్నాయి. మేము జిల్లా మంత్రిగా, నేను శ్రీధర్ బాబు గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఇతర మంత్రులుగా సిరిసిల్లకు సంబంధించి అక్కడ స్థానిక విప్ ఆది శ్రీనివాస్ గారితో పాటుగా యార్న్ బ్యాంకు కూడా అనుమతినిచ్చుకొని మిగతా అన్ని రకాల కార్యక్రమాలతో పాటుగా వాళ్ళకి తెలియదు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకు సంబంధించి అందరికీ ఎవరైతే మహిళా సంఘాల సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. అది వాళ్ళందరూ కూడా పని కూడా జరుగుతుంది. వాటి ఒక శాంపిల్స్ సెలెక్షన్ అవుతూ ఉంది. మేము వాటన్నిటినీ వాళ్ళ కళ్ళ ముందటనే వాళ్ళకే పండించి, నేను చెప్పినా కూడా ఎక్కడ కూడా పని లోపం ఉండి జరిగిందనేది కాదు. మొన్న కూడా చనిపోయినటువంటి ఇద్దరి ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు నేను నివాళులు అర్పిస్తూ, వాళ్ళు వాస్తవంగా నేను నివేదిక తెప్పించుకున్నాను. నేను వారిని ఎవరిని కూడా ఇబ్బంది లేకపోతే తప్పుగా మాట్లాడతలేను. కానీ భీవండి నుంచి అక్కడ ఒక 50 లక్షలు అప్పు చేసి ఇక్కడ కూడా ఒక ఇల్లు కట్టుకొని దానికి సంబంధించి అప్పు తీర్చడానికి మళ్ళీ అప్పు చేస్తూ చాలా అప్పుల రకమైనటువంటి పరిస్థితులల్ల వాళ్ళ సంఘటనకు పాల్పడ్డారు. నేను మీ ద్వారా మరొకసారి కోరుతాను, ప్రజాస్వామ్యంలో సమాజంలో వందల మంది, వేల మంది, లక్షల మంది ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి మాట వాస్తవం. అది తెలంగాణకు మాత్రమే పరిమితమై లేదు. టీఆర్ఎస్ పాలనలో నుండి ఇప్పుడు అప్పుడు అందరూ కూడా బంగారాన్నం తిని ఇప్పుడు కొద్దిగా భిక్షగాళ్ళు అయింది కూడా ఏం లేదు. ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టడానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను జిల్లా మంత్రిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రండి, మీరు పిలవండి, లేదా మీరైనా రండి. అక్కడ ఎటువంటి కార్యక్రమం తీసుకుందామో అక్రాస్ ది టేబుల్ కూర్చొని ఆ యొక్క లబ్ధిదారులను, సిరిసిల్లకు సంబంధించినటువంటి ముఖ్యులను, క్షేత్రస్థాయి వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నంలో ఎక్కడ కూడా ఒక అడుగు కూడా వెనుకకేయం. మా బాధ్యత పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. స్థానిక శాసనసభ్యుడిగా, జిల్లా మంత్రిగా అక్కడున్న సమస్యను పరిష్కరించడానికి, ఆత్మహత్యలు నివారించడానికి గతంలో మీరు శాసనసభ్యుడిగా, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే నేను అధికారంలో ఉండి కూడా మీతో కలిసి అక్కడ ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసామో, ఇప్పుడు కూడా మేము అధికారంలో ఉన్నాం. అయినా నేను మీ దగ్గరికి వచ్చి ఆ అంశాన్ని పరిష్కరించాలని సిద్ధంగా ఉన్న, సానుకూలమైనటువంటి ఒక మంచి వాతావరణంలో రాజకీయాలకు అతీతంగా అక్కడ సమస్యను శాశ్వత పరిష్కారం చేయడానికి మార్గదర్శకత్వం చేయమని నేను సోదరుడు మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ గారిని కోరుతాను. మీరు ప్రత్యక్షంగా మీరు చూసినారు. జిల్లాకి రాజకీయ కక్షలు ఉన్నటువంటి పరిస్థితి కాదు. అది ఒక ప్రభుత్వ ఉద్యోగిగా విధి నిర్వహణలో భాగంగా అక్కడ ఒక కార్యక్రమాన్ని పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి వెళ్ళినారు. ఇది కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా జరిగేది కాదు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ కలెక్టర్ గారు, మిగతా అధికారులు ఉన్న దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తికి సంబంధించిన ఆధారాలను కూడా మీకు అందరికీ సోషల్ మీడియాలో షేర్ అయినాయి. వచ్చి మీరు ఇక్కడనే ఉన్నారు అడిగి రమ్మని చెప్పి నమ్మ పలికి తీసుకుపోయి విషయం కూడా మాట్లాడకముందే, ప్రభుత్వ ఆలోచన చెప్పకముందే ఒక ఐఏఎస్ అధికారిపై దాడి చేస్తే అది న్యాయమా? తెలంగాణ ప్రజలు గమనించాలి. దాన్ని మళ్ళీ అరెస్టులను మళ్ళా ఏదో అక్రమంగా అరెస్ట్ చేసినట్టు మళ్ళా ముసలి కన్నీరు కార్చడం. నిన్న దాడిని వాళ్ళు మాట్లాడుతారు, ఐఏఎస్ అధికారి మీదకే రక్షణ లేదు, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితి అని మాట్లాడిన వాళ్ళే మళ్ళీ తెల్లారి వరకు టోన్ మార్చి మళ్ళీ రైతులకు సంబంధించిన అరెస్టులు జరుగుతున్నాయి అంటారు. అంటే కలెక్టర్ని కొట్టినా వదిలిపెట్టమంటారా? లేకపోతే అటువంటి తీసుకొని పోయి ఒక అభిప్రాయం తీసుకోవడానికి పోయినటువంటి అధికారి మీద ఆ విధంగా చర్యకు పాల్పడడం మంచిదా? ప్రజాస్వామ్యవాదులందరూ గమనించాలి. నేనేమంటున్నా, వాళ్ళకు సమస్య ఉండొచ్చు, నేను దాని సమస్యను కాదంటలేదు. ఆ సమస్యను సంబంధించి తప్పకుండా మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారులు, ప్రభుత్వం వినకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలు అయితే ప్రజాస్వామ్య పద్ధతులు నిరసన చెప్పచ్చు. అయినా వీళ్ళు మాట్లాడితే నాకు దయ్యాలు వేదిలు ఇచ్చినట్టు కనబడుతుంది. మల్లన్న సాగర్కి సంబంధించి మహిళలను చూడకుండా ఎట్లా విచక్షణ లేకుండా కొట్టినారు, మర్చిపోయినా?
ఇవాళ కూడా మిడ్మారన్ ముంపు గ్రామాలకు సంబంధించి మీరంతా అనేక వందల స్టోరీలు చేసినారే. స్వయంగా ముఖ్యమంత్రి అత్తగారి ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ సమస్య పరిష్కారం అయిందా? ఇటువంటి అనేకంగా తీస్తే ఇది ఏదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. కాబట్టి నేను మరొకసారి కోరుతా ఉన్నా, ఎవరైనా సమస్యలు ఉంటే దాడులు అనేటువంటిది మంచిది కాదు. ఇవాళ నేను ఈ మాట కూడా చెప్తా ఉన్నా, ఈ యొక్క సర్వేకు సంబంధించి జరుగుతున్న అధికారంగా విధి నిర్వహణకు వచ్చేటువంటి వ్యక్తులు మీరు సమాచారం ఇవ్వదలుచుకోకపోతే రైట్, సమాచారం ఇవ్వకపోయినా పర్వాలేదు, సమాచారం మీరు తెలంగాణ రాష్ట్ర సమాచారం లోపల మీరు ఉండకపోతారు కావచ్చు. మేము ఎక్కడ కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అన్ని గోప్యంగా ఉంటాయని చెప్తున్నాం. అయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వాళ్ళందరూ కూడా సమకాలీన జీవితాల్లో ప్రభుత్వ జీవన పరిస్థితులలో అన్ని రకాలుగా మేము ఉండాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ కూడా గ్రామీణ 87,000 సమాచార సేకరణ దగ్గర ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. కొంత రాజకీయంగా బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడైతే కలిసి సోషల్ మీడియా ద్వారా అప్రచారం చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదు. రాజకీయంగా ఇంకో పద్ధతులు ఎదుర్కోండి. ఒకవేళ మీకు తెలుసు ఇవాళ చట్టంలో సుప్రీంకోర్టులో తీర్పు ప్రకారంగా కుల గణన జరిగి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు సంబంధించిన విషయంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన పర్సంటేజ్ కావాలన్నా, లేదా ఒక మనిషికి అనారోగ్యం గురైతే మొత్తంగా ఏ విధంగా స్కానింగ్ చేసుకొని దాని ప్రకారంగా మందులు వాడతామో తెలంగాణ ప్రభుత్వం ఒక ఎక్స్రే లాగా, స్కానింగ్ లాగా, హెల్త్ టెస్ట్ లాగా ఈ యొక్క సమాచార సేకరణ చేస్తూ ఉంది. ప్రభుత్వం చేస్తూ ఉంది. గోప్యంగా ఉంచుతారు. ఎక్కడ ఏ పథకానికి ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు భూముల వివరణలు ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వకండి, కానీ మిగతా సమాచారాన్ని ఒకవేళ కులం చెప్పదలుచుకోకపోతే 999 ఆప్షన్ ఉంది. ఆధార్ కార్డు చెప్పదలుచుకోకపోతే కూడా ఆప్షన్ ఉంది. పాన్ కార్డు అడుగుతూనే లేము. మిగతాటికి సంబంధించిన విషయాల లోపల ఎక్కడ కూడా అభ్యంతరకరమైన అంశాలు లేవు. కాబట్టి దయచేసి సమాచారాన్ని అందరు ఇవ్వండి. ఎవరైనా సమాచార సేకరణకు వెళ్ళే వాళ్ళు కూడా విధి నిర్వహణ సక్రమంగా చేయకపోతే వాళ్ళపైన కూడా తగిన చర్యలు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకు ఉద్యోగానికి ఆటంకం కలిగిస్తే కూడా ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన వారుగా వాళ్ళ మీద కూడా తగిన చర్యలు ఉంటాయి. ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ప్రభుత్వ కార్యక్రమాన్ని సజావుగా చేయమని కోరుతూ ఉంది. కావలసుకొని కొంత నటోరియస్, కొంత రాజకీయమైన కుట్రదారులు దీనికి ఆటంకం కలిగిస్తే ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.